ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణ నమస్కృత్వం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భాగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం జన్మాద్యస్య యతోన్వినిమయాదిतरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्त्यं सूरयः तेजोवारिमृधां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषां धाम्ना स्वेन सदा निरस्तकोकं सत्यं परं धीमहि यं प्रव्रजन्तमनुपेतमुपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावहः पुत्रेति तन्मयतया तर्वोति नेदुस्तं तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादिद्रवामृतसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः धर्मप्रोजितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते मुनि श्रीमद्भागवते महामुनिकृते कृतिभिः सद्यो हृदयवरुध्ये तत्र कृतिभिः सुश्रुभितर्क्षणात्. हरे कृष्णा. ओम अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्उन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे. एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. हरे राम राम हरे हरे. हरे कृष्ण माताजी. हरे कृष्ण ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో మనం ఒక శ్లోకం అనుకున్నాము నిన్న, అది మూడో శ్లోకం. ఒకసారి మీరు అది చెప్తే మళ్ళీ మనం ఈరోజు భాగవతానికి వెళ్దాం. ఐ థింక్ ఎవ్రీబడి లర్న్ట్ ఇట్ కదండి. ప్రభుజీ అంటే ఇప్పుడు ఈ చిన్మయ మిషన్ వాళ్ళది కొంచెం వేరేగా ఉంది, నాది కొంచెం అంటే ప్రొనౌన్సియేషన్ ప్రభుజీ. పర్లేదు ప్రభుజీ, పర్లేదు మాతాజీ, పర్లేదు, నో ప్రాబ్లం. అంటే ఆ ప్రొనౌన్సియేషన్ కొంచెం ట్యూన్ వేరేగా ఉంది కదా. పర్లేదు మాతాజీ, నో ప్రాబ్లం. మాకు ఇక్కడ అంటే ఇప్పుడు మళ్ళీ ఆ ట్యూన్ లోకి వెళ్ళాలంటే నాకు ప్రాబ్లం, ఇది మర్చిపోతాను అందుకని. లేదు, మీరు ఎలాగా నేర్చుకున్నారో అలాగే చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే ఓకే ప్రభుజీ. ఓకే మాతాజీ. నేను చెప్పనా ప్రభుజీ అయితే? చెప్పండి మాతాజీ, చెప్పండి. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చ మూం యోఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. వెరీ గుడ్ హరే మాతాజీ, కృష్ణ నైస్. ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ చెప్పమంటారా? హరే కృష్ణ, చదవండి మాతాజీ. బై హార్ట్ చేశారు కదా. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చ మాం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. హరే ఓకే, కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, వెరీ నైస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. పాంచైత పాండపుత్రానాం ఆచార్యం మహతీ చ మం
యూడా ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. వెరీ నైస్, వెరీ నైస్. వేణుశ్రీ మాతాజీ, మీరేమన్నా నేర్చుకో. చెప్పండి ప్రభుజీ. ఆ. సంజయ్ ఉవాచ ధృతరాష్ట్రవతు పాండవానికం వ్రూఢం దుర్యోధన సదా ఆచార్య మొపసంగమం రాజా వచనంబు భావితి. వచనం అబ్రవీత్. వెరీ గుడ్ మాతాజీ. సంజయ్ వాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. ఓకే, వెరీ నైస్, వెరీ హ్యాపీ ఫర్ యూ మాతాజీ. నైస్. సో ఓకే, మనం నెక్స్ట్ ఇవాళ శ్రీమద్ భాగవతము. సో భాగవతము అనే పేరు విన్నా కూడా చాలు అంటున్నారు. అంటే అంతటి మహిమ గలవది ఈ భాగవతము. సో ఈ భాగవతాన్ని మనకి ఈ చదువుకోవడానికి, వినడానికి, భగవంతుని యొక్క మహిమలు తెలుసుకోవడానికి మనకి అనుకూలం చేయిస్తున్నాడు భగవంతుడు. కాబట్టి మనం కోటి ధన్యవాదాలు భగవంతునికి ఎందుకు అంటే భాగవతంలో శ్రీకృష్ణ భగవంతుడు ఉన్నాడు అక్షర రూపంలో. సో భాగవతం ఎక్కడుంటుందో, భాగవతం ఎవరు ఉచ్చరిస్తారో, భాగవతాన్ని ఎవరు వింటారో వాళ్ళకి ఎన్నో జన్మాల్లో చేసుకున్న పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. మోక్షానికి సోపానము. అంటే వీఆర్ ట్రయింగ్ ఫాస్ట్ ట్రాక్లో వెళ్దామని ట్రై చేస్తున్నాం మనం. ఎందుకు అంటే కలియుగంలో మనం ఒక్క పదం కృష్ణ అని పలికితే సత్యయుగంలో 1000 సార్లు పలికినంత ఫలితం ఉంటుందంట. ఎందుకంటే ఈ కలియుగంలో అసలు కాన్సన్ట్రేషన్ చేయడమే కష్టము. అసలు భగవంతుని స్ఫురణ రావడమే తక్కువ. ఎందుకు? 1 కలి ప్రభావం, 2 మాయాదేవి. ఎందుకు అంటే కలియుగంలో మనం కష్టాలు అనుభవించడానికే జన్మించాము. ఆ కష్టాల నుంచి విముక్తి అంటే వీఆర్ ట్రయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద ప్రిజన్ అంటే జైల్లో నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్నాము. చేస్తే ఏమవుతుంది? ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్తాం, బయట ప్రపంచంలోనికి వెళ్తాము. సో మనం చూసే ఉంటాము మూవీస్లో జైలు అనేటువంటిది ఎలా ఉంది, ఎలా ఉంటారు అక్కడ. జీవితము దుర్భరము వాళ్ళకి. అంటే దే ఆర్ ఇంప్రిజెంట్. ఇప్పుడు మనము ఒక చిలుకని తీసుకొచ్చి ఇంట్లో పెడతాం అనుకోండి. ఆ చిలుక మేబీ మనం ఫీడ్ చేస్తున్నాము, అన్నీ ఇస్తున్నాము దానికి, అండ్ వీఆర్ ఫీలింగ్ హ్యాపీ లుకింగ్ అట్ ద బర్డ్. చిలుకని చూస్తున్నాము. అలాగే ఇంట్లో కొంతమంది చేపలని పెట్టుకుంటారు, అక్వేరియం. అదేమిటి? మంచిది, నీళ్లు ఉండాలి, చేపలు ఉండాలి అని. కానీ వాటి స్వేచ్ఛని మనము చంపేస్తున్నాము. ఏ బర్డ్ అయినా, ఎనీ పెంపుడు పెట్స్ అంటారు ఇక్కడ. యుఎస్లో మటుకు ప్రతి ఒక్క ఇంట్లో 2 3 కుక్కలు ఉంటాయి, పిల్లులు ఉంటాయి. చైనాలో అయితే చెప్పకండి, అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమేం పెంచుకుంటారో మనకే తెలియదు. ఎందుకంటే వీళ్ళందరూ బంధించేసాం వాళ్ళని, అవన్నిటిని. మన సుఖము గురించి వేరే జంతువులకి కష్టాలను ఇస్తున్నాము. సో ఒకవేళ మనం ఇమాజిన్ చేయండి, ఆ చిలుకని పంజరం నుంచి వదిలిపెట్టేస్తే హౌ హ్యాపీ ఇట్ విల్ బి. బికాస్ స్వేచ్ఛ, ఎగరడము. భగవంతుడు తనకి రెక్కలు ఇచ్చాడు, తనకి ఆహారాన్ని ఇచ్చాడు, తను ఇష్టం వచ్చినట్లు తను ఉండాలనుకుంటుంది. ఎవరు బంధనంలో ఉండాలని అనుకోరు. అలాగే మనం కూడా ఈ బంధనంలో నుంచి బయటపడాలి. కానీ మనం ఈ బంధనాన్నే సుఖం అనుకుంటున్నాం. ఈ సుఖం అనేటువంటిది తాత్కాలికమని ఎన్నో ఎగ్జాంపుల్స్ వల్ల చెప్పాము. ఎవరైతే ఒక మనిషి తరుముకుంటూ వచ్చినప్పుడు పులి, అతడు ఒక బావిలో పడిపోతాడు. ఆ బావిలో పడిపోతూ ఒక చెట్టు కొమ్మని పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. ఆ కింద ఏమో పాము ఉన్నది, పైనేమో పులి ఉన్నది. అలాగా తర్వాత 2 ఎలుకలు, ఒకటి నల్లటి ఎలుక, ఒకటి తెల్లటి ఎలుక ఆ కొమ్మని కొరుకుతూ ఉన్నది. అప్పుడు వాడికి తెలియట్లేదు ఈ తెల్లటి ఎలుక నల్లటి ఎలుక ఏమిటి. పగలు తెల్లటి ఎలుక, రాత్రి నల్లటి ఎలుక. అంటే రోజులు గడిచిపోతూ ఉన్నాయి. కానీ మా లోపల బావిలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు? బయటకు వస్తే పులి తినేస్తుంది, లోపల కిందికి పడితే పాము తింటుంది. తెలియట్లేదు వీడికి. భయపడుతూ అంటే జీవితంలో మనం అంతా ఇట్లా భయపడుతూనే గడిపేస్తున్నాం. కానీ మధ్యలో ఏమిటి? కొంత సుఖం దొరుకుతుంది మనకి. ఏమిటి? భార్య, భర్త, పిల్లలు,
మన సంతానము, మన ఇల్లు, మన వాకిలి, మన డబ్బు, ఇవన్నీ కూడా మనం శాశ్వతం అనుకుని ఆ మాయలో పడిపోతున్నాం. అంటే ఆ సుఖం ఎటువంటిది అంటే, ఆ చెట్టు కొమ్మకి తేనె పట్టు ఉన్నది. ఆ తేనె పట్టులోంచి ఒక్కొక్క డ్రాప్ ఎప్పుడో ఒక గంటకి ఒకటి పడుతూ ఉన్నది. ఆ పడినప్పుడు నాలుక మీద పడినప్పుడు అబ్బా ఎంత హ్యాపీగా ఉంది అని అనుకుంటున్నాడు వాడు. కానీ కింద ఇక్కడ ప్రాబ్లం ఉన్నది, పైన అక్కడ ప్రాబ్లం ఉన్నదని తెలియట్లేదు. ఆ ప్రాబ్లం ఏమిటి? ఒకటి మృత్యువు, ఇంకొకటి వ్యాధి. సో వయస్సు వచ్చేస్తున్నది, ముసలితనము, వ్యాధి, తర్వాత మృత్యు అనేటువంటిది తరుముతూనే ఉన్నది. ఇవన్నీ తెలుసుకోకుండా మనము మనము ఆ లోకాన్ని అనుభవిస్తున్నాం, జీవితాన్ని. సో అంటే ఈ జైలు అనేటువంటిది దీన్నే అందుకే దుర్గము అంటే కోట. కోట అన్న జైలు అన్న ఒకటి. దానికి అధిపతి దుర్గా దేవి, ఆ దుర్గానికి అధిపతి అన్నమాట. సో మనం అతి ప్రయత్నం కింద మంచి నడవడికతో ఉన్నామనుకోండి, ఆ ప్రిజన్లో వాళ్ళకి 10 ఏళ్ల శిక్ష, అంటే మనకి 100 ఏళ్ల శిక్ష, 120 ఏళ్ళ ఇక్కడ శిక్షలో ఉంటుంది. ఆ 120 ఏళ్ళు అంటే మనకి ముసలితనం అంటే ప్రతి ఒక్కళ్ళు లాంగెవిటీ కోరుకుంటారు. కానీ ముసలితనము దే సెడ్ ఓల్డ్ ఏజ్ ఈజ్ ఎ కర్స్. ఎందుకంటే లేనిపోని వ్యాధులు, బాధలు, కీళ్ళ నొప్పులు, అసలు చూపు కనిపించకపోవడము, తర్వాత దంతాలు ఊడిపోవడము, చూపు మందగించడము, చెవులు వినిపించకపోవడము అన్నీ ఉంటుంది. చేతులు అన్నీ కూడా ఇలా తగ్గిపోతూ ఉంటుంది. చేతిలో శక్తి ఉండదు. ఎన్నెన్నో చూస్తున్నాము. కానీ నాలుక మట్టుకు తినడానికి ఉవ్విళ్ళు ఊరుతూనే ఉంటుంది, ఎంత ఏజ్ అయినా. అలాగే మాట్లాడడానికి, అనడానికి. సో తినడానికి, అనడానికే పనికొచ్చేది ఈ నాలుక. కానీ భగవంతుని నామాన్ని గనుక మనం తలుచుకుంటే అది ఏమవుతుంది? మనం ఎంతకాలం ఉన్నా ఆ కాలం అంతా కూడా భగవంతుడు మన మంచి నడవడికతో, ఈవెన్ జైలర్ అంటే దుర్గాదేవి ఏం చేస్తుంది? సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఓహో మంచి నడవడిక ఉన్నది, భగవంతుని ధ్యానిస్తున్నాడు అని చెప్పేసి మన కష్టాలని మినిస్క్యూల్గా, అంటే గో వత్స పద చిహ్నంలాగా దాటించేస్తాడనమాట. సో ఈజీగా మనం అప్పుడు బయటపడవచ్చు. అందుకే ఈ భాగవతం అనేటువంటి అది చెప్తుందనమాట. ఎవరైతే భగవంతుని సేవిస్తారో, ఈ భాగవతాన్ని వింటారో, వాళ్ళకి ఈ జన్మలే లాస్ట్ జన్మ అవ్వచ్చు. అంటే సాధన, ఎవరికి ఎంత తీవ్రమైనటువంటి సాధన కోరిక, బికాస్ ఎవ్రీబడీస్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్, everybody's lifestyle is different, everybody's necessities are different, everybody's duties are different. So we do not know what other person's mind they are going, what challenges are they are facing. కాబట్టి మనం వీలైనంత వరకు మనకి ఈ భగవంతుడు చెప్పినటువంటి ఈ కర్తవ్యాలని కనుక మనం పాటిస్తే అప్పుడు మనకి తొందరగా విముక్తి అనేటువంటిది కలుగుతుంది అని ఈ భాగవతంలో చెప్పబడింది అనమాట. సో అటువంటి భాగవతాన్ని మనం ఇవాళ చదవబోతున్నాము. ఈ భాగవతంలో మొన్న ఏం చేశాము, లాస్ట్ వీక్ విష్ణువు యొక్క లీనియేజ్, ప్రాజిని, అంటే విష్ణువు నుంచి బ్రహ్మదేవుడు నాభికమలం నుంచి జన్మించాడు. బ్రహ్మదేవుడి నుంచి అతని భృకుటిని ముడిపడినప్పుడు రుద్రుడు, శివుడు జన్మించాడు. అలాగే బ్రహ్మదేవుని మానసపుత్రులు 9 మంది, నారదుడు, కర్దముడు బ్రహ్మదేవుని నీడ నుంచి జన్మించారు. తర్వాత వాళ్ళకి పుట్టినటువంటి వాళ్ళు కర్దమునికి ఏం చేశాడు? స్వయంభువమను శతరూపాదేవి, స్వయంభువమను బ్రహ్మదేవుని కుడి భుజం నుంచి ఉద్భవించాడు. తర్వాత ఎడమ భుజం నుంచి శతరూపాదేవి జన్మించిందనమాట బ్రహ్మదేవునికి. సో వాళ్ళు సృష్టి కార్యాన్ని మైథున సృష్టితో సాగించారు. వాళ్ళకి 5 మంది సంతానము, 2 అబ్బాయిలు, అదెవరు? ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. 3 అమ్మాయిలు, ఆకూతి, ప్రసూతి, దేవహుతి అని. ఫస్ట్ దేవహుతి స్టోరీ చెప్తారనమాట మనకి భాగవతంలో. దేవహుతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎవరు? స్వయంభువమను. సో వాళ్ళు ఎంతో కాలం సుఖంగా ఉండి వాళ్ళకి కలిగినటువంటి పుత్ర సంతానం ఎవరు అంటే భగవంతుడే, స్వయంగా కపిల భగవానుడు. అతడు సాంఖ్యశాస్త్రాన్ని ఉపదేశించాడు. అంటే వెరీ వెరీ ఫ్యాక్ట్. జీవితం అనేటువంటిది ఎలాగ మనం అర్థం చేసుకోవాలి? ఇట్ ఈస్ నాట్ టు బి వేస్టెడ్. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద లార్డ్ అండ్ బీ గ్రేట్ఫుల్ టు హిమ్, సో దట్ ఈ కలియుగంలో మనకి తొందరగా మోక్షం అనేటువంటిది దొరుకుతుంది. దట్ ఈస్ ది అల్టిమేట్ గోల్. నాట్ బిల్డింగ్ హౌసెస్, నాట్ మేకింగ్ మనీ, నాట్ మేకింగ్ అవర్ పీపుల్ హ్యాపీ. పీపుల్ని ఎప్పుడు మనం హ్యాపీ చేయగలము అంటే
వాళ్ళకి సరైనటువంటి నిర్దేశాన్ని మార్గాన్ని మనం ఇచ్చినప్పుడే మన కర్తవ్యం మనం నెరవేర్చిన వాళ్ళం అవుతామన్నమాట. సో అది ఇక్కడ మనం లాస్ట్ వీక్ చదువుకున్నాం. అంటే కర్దమ ప్రజాపతి, దేవహూతి వాళ్ళకి కలిగినటువంటి సంతానం. తర్వాత మిగతా ఎవరు అంగీరసుడు, మరీచి, పులస్తుడు వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవునికి, వశిష్ఠుడు వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుని మానసపుత్రులు. సో అక్కడ వరకు మనము చదివాము లాస్ట్ వీక్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్. నెక్స్ట్ జనరేషన్ ఎవరు అంటే దక్ష ప్రజాపతి యొక్క సంతానము, అలాగే కశ్యపుని యొక్క సంతానము అనేటువంటిది మనము ఇవాళ డిస్కస్ చేద్దాం. సో కనిపిస్తుందా మాతాజీ? హరిబోల్. కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే మాతాజీ. సో దక్ష అంటే ఏమిటి? పేరు దక్ష అంటే బ్రహ్మదేవునికి మానసపుత్రుడు దక్షుడు. తర్వాత కశ్యప ప్రజాపతి అంటే ప్రజలకు అధిపతులు, అంటే ప్రజలని సృష్టించడానికి బ్రహ్మదేవుని చేత వీళ్ళు సృష్టింపబడ్డారనమాట. ఎందుకు? భగవంతుని ఆదేశము. భగవంతుడు బ్రహ్మదేవుని సృష్టించాడు, బ్రహ్మదేవునికి ఆజ్ఞాపించాడు, నువ్వు మానవులను ప్రజలను సృష్టింపాలి, సృష్టి కార్యము నువ్వు చేయాలి అంటే బ్రహ్మదేవుడు వీళ్ళని సృష్టించి వీళ్ళకి డెలిగేట్ చేశాడనమాట, ఇంకా ఎక్స్పాండ్ చేయండి. సో దక్షుడు అంటే ఏమిటి? వీడు చాలా దక్షుడు అని కూడా మనం అప్పుడప్పుడు అంటున్నాం. అంతే కేపబుల్ పర్సన్. దక్ష ప్రజాపతికి మరియు కశ్యప ప్రజాపతికే మ్యాక్సిమం సంతానం కలిగారనమాట. వీళ్ళు తూచా తప్పకుండా భగవంతుని బ్రహ్మదేవుని ఆజ్ఞని పాటించారు. మిగతా వాళ్ళకి తక్కువ మంది సంతానం ఉన్నది. సో అందుకే వీళ్ళని మనం డిస్కస్ చేద్దాం. ఎందుకు ఇది డిస్కస్ చేస్తే దీనివల్ల ఉపయోగం ఏమిటంటే మన వంశము అభివృద్ధి చెందుతుంది. ఎలాగైతే దక్షుని యొక్క వంశం అభివృద్ధి చెందిందో అలాగే మన మానవాళి వంశం అంతా కూడా అభివృద్ధి చెందాలి, ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్. సో అది ఏమవుతుంది? ఎందుకు అంటే మన కర్తవ్యము. మనము గృహస్థాశ్రమాన్ని ఎందుకు స్వీకరిస్తున్నాము, పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నామంటే మంచి సంతానము కలగాలి. ఎటువంటి సంతానము కలగాలి? భగవంతుని మీద ప్రేమ భక్తి కలిగినటువంటి సంతానం కలగాలి. అందుకే ముందు ఆయన కర్దమ ప్రజాపతి ఏం చేశాడు? ఆయనకి ఎలాగా స్వయంభూమను కుమార్తె అయినటువంటి ఎవరు శతరూపాదేవి ఎలాగా దివ్య సౌందర్యవతి అనమాట. ఆవిడ ఎలాగా ఆయనకి లభించింది? ఒకసారి ఒక గంధర్వుడు తన దీంట్లో ఇది వాహనంలో వెళ్తున్నాడు పైన. సో వాహనంలో వెళ్తున్నప్పుడు ఎవరిని? మన శతరూపాదేవిని చూశాడు పైన. అంటే అంతటి అతిలోక సౌందర్యవతి ఆవిని చూసి అతను ఆ విమానంలోంచి కింద పడిపోయాడు అనమాట. సో అంతటి సౌందర్యవతి. మరి ఆయనకి ఎలా లభించింది ఇటువంటి సౌందర్యవతి? మన ఎవరికి? కర్దమ ప్రజాపతికి. అంటే ఆయన 10,000 సంవత్సరాలు భగవంతుని గురించి ధ్యానించాడు. ఎందుకు? ఇప్పుడు ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు, నువ్వు పుత్ర సంతతిని కొనసాగించాలని. సో అప్పుడు తపస్సు చేసేటువంటి వాళ్ళు. ఎందుకు? ఒక మంచి భార్య దొరకాలి, మంచి భర్త దొరకాలి. సో వాళ్ళకి కలిగినటువంటి సంతానము దైవభక్తి కలిగి ఉండాలి. అందుకే చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా కూడా మంచి భార్య రావాలన్నా, మంచి భర్త రావాలన్నా, మంచి కుమార్తెలు రావాలన్నా కూడా భగవంతుని అనుగ్రహము ఉండాలి. సో దాని గురించి మనము తప్పించాలి, శ్రమ చేయాలి, తపస్సు చేయాలి. అప్పుడే సంతానం మంచిగా ఉంటుంది. సంతానం అందరికీ కలుగుతుంది, ఈవెన్ అనిమల్స్కి కూడా కలుగుతాయి. కానీ వాటి వలన ప్రయోజనం ఏముంది? భగవంతుని సేవలో లేనటువంటి పుత్ర సంతానము అది ఏమవుతుంది? చెడుదారి పట్టిపోతుంది. వాళ్ళు అసుర భావాలకు లోనవుతారు, ఎందుకంటే మాయాదేవి ప్రభావం అలా ఉంటుంది. సో అది మనము డిస్కస్ చేసాం. సో దక్షునికి కశ్యప ప్రజాపతి గురించి ఇవాళ మనము డిస్కస్ చేద్దాం. సో ఎలాగంటే దక్ష ప్రజాపతి, అందుకే ప్రజాపతి అంటే ఏమిటి? జీవరాశిని సృష్టించి పోషించే అధిపతి. బట్ నాట్ ఓన్లీ క్రియేటింగ్, బట్ హీ విల్ ఆల్సో మెయింటైన్. దక్ష ప్రజాపతి సృష్టి ప్రక్రియను కొనసాగించడానికి బ్రహ్మదేవుడు తన మానసపుత్రులను ప్రజాపతులుగా నియమించాడు. మానసపుత్రులు వీళ్ళందరూ. వీరిలో దక్ష ప్రజాపతి మరియు కశ్యప ప్రజాపతి అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఎందుకు అనేటువంటిది మనం తెలుసుకుంటాం. వీళ్ళకి ఎంతెంతమంది సంతానం కలిగారు,
వీళ్ళ సంతానం ఎలా పెరిగింది అనేటువంటిది మనం తెలుసుకుంటాం ముందు. సో వీరి ద్వారానే దేవతలు దితి కశ్యప ప్రజాపతి యొక్క పత్నులలో 13 మంది పత్నులలో ఒక పత్ని పేరు దితి. దితి అదితి. దితి అంటే రాక్షసి అనమాట. ఆవిడ దితి. నా దితి అంటే దైత్యులు కాదు, అది అదితి అనమాట. సో దేవతలు అదితికి జన్మించారు, అసురులు దితీదేవికి. అలాగే విష ప్రాణులు కూడా, పాములు, తేళ్ళు అన్నీ కూడా ఈ కశ్యప ప్రజాపతి అయినటువంటి దితీదేవికే వీళ్ళందరూ కూడా కలిగారు అనేటువంటిది తెలుస్తుంది. సో మానవులు ఎవరు? స్వయంభూమను శతరూపాదేవి నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, తర్వాత ఆకూతి, ప్రసూతి, దేవహూతి వీళ్ళ సంతాన ప్రక్రియ ముందుకి కొనసాగించినందువలన వీళ్ళకి కలిగినటువంటి వాళ్ళు మానవులు అన్నారు. మను అంటే ఫస్ట్ క్రియేటెడ్. మనుని అనే పేరు నుంచి మానవులు. మనుగడ అంటే జీవితము. మనువే మనకి, అందుకే మను రచించాడు మనుశాస్త్రము అనేటువంటిది ఉంది. ఆ మనుశాస్త్రం నుంచే మనకి ఎలాగ నడుచుకోవాలి అనేటువంటిది కూడా ఇందులో చెప్పబడింది అనమాట. అది ఎక్కడ రచించాడు? భగవద్గీత, భగవంతుని నుంచే ఆ మను అనేటువంటి వాడు అది తీసుకుని రచించాడనమాట. సో సమస్త ప్రాణకోటి ఉద్భవించింది ఎలాగా? భార్యాభర్తల సంగమం వలన ఈ సృష్టి కార్యము జరుగుతున్నది అనమాట. సో ఫస్ట్ మనం దక్ష ప్రజాపతి గురించి డిస్కస్ చేద్దాం. సో దక్ష ప్రజాపతి బ్రహ్మ మానస పుత్రుల్లో మొదటి అయినటువంటి వాడు. సృష్టి విస్తారాన్ని చేస్తున్నటువంటి వాడు. ఎలాగా అంటే అతని కుడి వేలు, దక్షుడు బ్రహ్మదేవుని కుడి బొటన వేలు నుంచి జన్మించాడు. బొటన వేలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. 5 వేళ్లలో అన్ని వేళ్ళు ఇంపార్టెంటే, కానీ బొటన వేలుకి చాలా ప్రాశస్త్యం ఉన్నది. అది చూడండి ఎలా ఉంటుంది. దానివల్ల మనం పట్టు అన్నీ కూడా బొటన వేలుతోనే అవుతుంది. ఏదైనా మనం గ్లాస్ పట్టుకోవాలి అంటే బొటన వేలు లేకుంటే గ్లాస్ పట్టుకోలేము. అలాగే మనకి ఈవెన్ రాయాలి, పెన్నుతో రాయాలి, పుస్తకంలో పేజీలు తిప్పాలి అనేటువంటిది అన్నీ కూడా బొటన వేలు. అందుకే అది దక్షము అంటే ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. అది ఒకసారి మనకి ఈవెన్ ద్రోణాచార్యుడు ఏకలవ్యుని గురించి మనకి తెలిసే ఉంటుంది. మహాభారతంలో ఏకలవ్యుడు ద్రోణాచార్యుని వద్దకి వచ్చి నాకు విద్య నేర్పించమని అడుగుతాడు. ఆయన అటవీ కులానికి అటవిక జాతికి చెందినటువంటి వాడు. అప్పుడు ఆయన ఆ యుగ ధర్మం ప్రకారము ఓన్లీ ద్విజులకే ఇటువంటి విద్య అభ్యస్తుంది. ఎవరికి? క్షత్రియులకి, బ్రాహ్మణులకి. సో నువ్వు ఈ 2 జాతికి చెందినటువంటి వాడు కాదు కాబట్టి శాస్త్రాలు నిషేధిస్తున్నాయి. ఎందుకంటే ఎవరెవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం. కాబట్టి నువ్వు సేవ చేసుకోవడానికి నీ కులంలో ఉన్నది కాబట్టి నువ్వు ఆ సేవకి అంకితం అవ్వు అని చెప్పాడు. కానీ అతను వినలేదు. ఏం చేశాడు? బ్రహ్మదేవునికి అతను గురువుగా స్వీకరించి అతని విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని అతను ప్రాక్టీస్ చేస్తూ అసలు ఎంతవరకు వచ్చేసాడంటే ఆ శబ్ద భేది అనేటువంటి బాణాన్ని కూడా అతను నేర్చేసుకున్నాడు. అంటే గురువు మీద అంతటి గురి. సో ఎలాగా అంటే పాండవులు ఒకసారి అడవిలో వేటకు వెళ్తున్నప్పుడు వాళ్ళ కుక్కలు మొరుగుతూ ఉన్నాయి. ఆ కుక్కలు మొరిగే సౌండ్ అతనికి సహించరాకుండా అతను బాణాన్ని వదిలితే ఆ కుక్క నోటిని కట్టి పడవేశాయి అన్నమాట ఆ బాణాలు. అబ్బా, ఇంతటి విలువిద్య ఎవరికి ఉన్నది అని వెతుక్కుంటూ అర్జునుడు అడుగుతాడు అప్పుడు ద్రోణాచార్యుని. ఎలాగా అంటే ఇది చూద్దాం పదా అని చెప్పేసి వెళ్తే అక్కడ ఏకలవ్యుడు కనిపిస్తాడు. సో ఏకలవ్యుడు ముందు ద్రోణాచార్యుని విగ్రహం ఉంటుంది. అప్పుడు అర్జునుడు బాధపడతాడు. ద్రోణాచార్యుల గురువుగారు, మీరు నన్నే విశ్వవిజేతగా చేస్తాను, నన్ను మించిన విలుకాడు లేదని చెప్పారు. మరి చూడండి, నాకు ఈ విద్య తెలీదు, ఇతనికి అప్పటికే తెలిసిపోయింది అంటే అప్పుడు ద్రోణాచార్యుడు అతన్ని గురుదక్షిణ అడుగుతాడు. ఏకలవ్యుడిని అడుగుతాడు, నువ్వు నన్ను గురువుగా స్వీకరించావు కదా, మరి గురుదక్షిణ ఇవ్వవా అని అతని కుడి బొటన వేలు అడుగుతాడు అనమాట. అంటే ఆ దక్షం ఎందుకు అని చెప్తున్నామంటే వీ షుడ్ రిమెంబర్ వన్ వీఆర్ గివింగ్ ఎగ్జాంపుల్. ఆ పేరు వినంగానే అది గుర్తు రావాలి. సో దక్షుడు అంటే బొటన వేలు నుంచి పుట్టాడు. ఆ బొటన వేలుకి అంతటి మహత్యం ఉన్నది అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ వచ్చిందనమాట. సో ఎందుకు మరి అది అన్యాయం కదా అని మనం క్వశ్చన్ వేయచ్చు. కానీ శ్రీకృష్ణ భగవంతుడు చెప్తాడు. ఎందుకంటే ఇతడు
ముందు ముందు కౌరవుల పక్షానికి వెళతాడు ఎలాగైనా. ఎందుకంటే ఆ దుర్యోధనునికి ప్రపంచంలో ఎవరు వీలు ఇప్పుడు ద్రోణాచార్యునే తన వైపుకు తీసేసుకున్నాడు ఆయన, అలాగే భీష్మదేవుణ్ణి. సో కలి ప్రభావం ఎలా ఉంటుంది, ఇతడు ఎలాగైనా కౌరవులని పైకి వెళ్తాడు కాబట్టి ముందే అతన్ని నివారించాలని చెప్పేసి అతని ఉద్దేశంతో అలాగ చేస్తాడు. కానీ దురుద్దేశం ఏమీ లేదు. మనం అర్థం చేసుకోవాలి. పురాణాలు శాస్త్రాలు అన్నీ కూడా చెప్తున్నాయి, కానీ మనము మన థింకింగ్ ఎలా ఉంటుంది, సింపతితో మనము ఆ శాస్త్రానికి అగెన్స్ట్గా థింక్ చేస్తాము. అది కూడా ఒక విధమైనటువంటి పాపం. సో క్లారిఫికేషన్ అనేటువంటిది మనకి కలగాలి. ఇది నార్మల్గా ప్రతి ఒక్కళ్ళలో ఉదయించేటువంటిది. పాపము గురువునే అతను అసలు చెప్పకపోయినా గురువు దక్షిణగా ఇతన్ని తీసుకొని అన్యాయం చేశాడు కదా అని న్యాచురల్గా ఆ ఫీలింగ్ వస్తుంది. కానీ ముందు ముందు భగవంతుడు చేసేది అంతా కూడా మంచికే, అంతా మన మంచికే అనేటువంటిది మనం నమ్మాలి భగవంతుని చేసేటువంటిది. సో అందుకే దక్ష ప్రజాపతి ఆ గుర్తొచ్చింది. సో అందుకే అతనికి దక్షుడు అని పేరు వచ్చింది. అంటే సమర్థుడు, హీ కెన్ డూ ఎనీథింగ్. సృష్టిని విస్తరించడానికి బ్రహ్మదేవుడు ఏం చేశాడు, దక్షుడిని ఆజ్ఞాపించాడు, నువ్వు సృష్టి కార్యాన్ని ముందుకు సాగించు. అప్పుడు దక్షుడు ఏం చేశాడు, తపస్సు చేశాడు. చూడండి, ఏదైనా కూడా ఏ పని చేయడానికైనా ఫస్ట్ వీ షుడ్ ప్రే టు ది ఆల్మైటీ. ఆల్మైటీ అంటే మనము అల్ప స్వతంత్రులము, ట్రై చేయడానికే మనకి హక్కు ఉన్నది, కానీ ఫలితం మీద మన హక్కు లేదు. అందుకే మనం భగవంతుని ఎప్పుడైనా కోరుకోవాలి అంటే ఏమని కోరుకోవాలి అంటే, భగవంతుడా నాకు ఏది మంచిదో అదే నాకు ఇవ్వండి. ఎందుకంటే నా అల్పబుద్ధితో నేను ఏమి కోరుకుంటానో అది మంచిదో చెడో నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి భాగవతంలో ఒక ఇన్సిడెంట్ వస్తుంది. ఏమిటంటే దేవకి వసుదేవులకి కూడా శ్రీకృష్ణుడు పుత్రుడే. అలాగే నంద తర్వాత యశోదాదేవి కూడా అతను పుత్రుడే. వాళ్ళు ఏమని కోరుకున్నారు, ఎందుకు మరి ఇక్కడ పుట్టంగానే అతను ఈ మధురా పట్టణాన్ని త్యజించి గోకులానికి వెళ్ళిపోయాడు అంటే, యాక్చువల్గా వసుదేవ దేవకీలు కశ్యపుడు తర్వాత అదితి అన్నమాట ఫస్ట్ జన్మలో. సో వాళ్ళు కోరుకున్నారు, మాకు నువ్వు పుత్రుడిగా రావాలి అని. నువ్వు ఏం కోరుకున్నావు, పుత్రుడిగా రావాలని కోరుకున్నావు కదా, వచ్చేసాను అంతే. కానీ నువ్వు నాతోనే ఉండాలి, నాకు మాకు నీ సేవ చేసే భాగ్యం ఇవ్వాలి, ఇవి కోరుకోలేదు మనసులో. కేవలం పుత్రునిగా రావాలి అంటే ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాడు భగవంతుడు. అలాగే ఈ నందుడు తర్వాత యశోదాదేవి వారు ధర మరియు ధర్మ అనేటువంటి దంపతులు అన్నమాట. వాళ్ళు 12,000 సంవత్సరాలు భగవంతునికి బ్రహ్మదేవునికి ప్రార్థిస్తారు. ప్రార్థించి మాకు భగవంతుడు మా ఇంటిలో ఆటలాడుకోవాలి, భగవంతుడు చిన్న పిల్లవాడిగా మా ఇంట్లో ఉండి అతని ఆటలను మేము చూడాలి అని కోరుకుంటారు. తథాస్తు అన్నాడు. సో ఇక్కడ పుట్టాడు, అక్కడ కేవలం వాళ్ళకి ఆటలు, తన బాల్య లీలలన్నిటిని కూడా వాళ్ళకి చూపించాడు. కాబట్టి భగవంతుడు మనం అంటే హీ ఆల్మైటీ ఈజ్ సో గ్రేట్ దట్ వీ కెనాట్ థింక్ వాట్ హీ ఈజ్ థింకింగ్. కాబట్టి మనం అందుకే భగవంతుడా నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో మాకు తెలియదు, మా ఆలోచన చాలా చిన్నది, మేము ఇదే కోరుకుంటాం, అది దానివల్ల మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు మనకు తెలియదు, కాబట్టి వదిలివేయాలి. సో ఈ దృక్పథాన్ని మనం తెలుసుకోవాలి. సో అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, భగవంతుడు తపస్సు చేశాడు. ఎందుకు, నాకు ఈ కెపాసిటీ అంటే పుత్ర సంతానాన్ని సృష్టించమని చెప్పాడు కదా బ్రహ్మదేవుడు. కాబట్టి దానికి కెపాసిటీ నాకు ఇవ్వు అని తపస్సు చేసి ఆ వచ్చినటువంటి ఆ తపస్సు బలముతో తన సృజనాత్మక శక్తి, క్రియేట్ చేసేయడం అనేటువంటిది కూడా అతనికి అబ్బిందనమాట ఆ తపస్సు వలన. సో చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా పుత్ర సంతానము, పుత్రుడు పుత్రిక ఎలా కలుగుతారు అంటే, మనము చేసుకున్నటువంటి కర్మల వలన ఏమవుతుందంటే, ఫస్ట్ ఆ మేఘాలలో ఇది ఏమిటి, ఫస్ట్ బీజము అనేటువంటిది మేఘాల్లో వస్తుంది. మేఘాల నుంచి వర్షము ద్వారా
అంటే ఇప్పుడు మనం ఎందుకు ఇండియాలోనే పుట్టాలి, ఎందుకు ఆస్ట్రేలియాలో యుఎస్ఏలో పుట్టాలి అనేటువంటిది డిసైడ్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఆ ప్రకారంగా వాయుదేవుడు మేఘాలని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వర్షాన్ని కురిపిస్తాడు. ఆ మేఘాలలో ఆ వర్షము ద్వారా ఆ బీజం అనేటువంటిది భూమి మీద పడుతుంది. ఆ భూమిలో మొలకెత్తినటువంటి ఆ బీజము ఏమవుతుంది, తండ్రిలోకి వెళుతుంది. తర్వాత తండ్రిలో నుంచి తల్లిలోనికి వెళుతుందన్నమాట. అలాగా మన జననం అనేటువంటిది కలుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాలి. అందుకే పుణ్యకర్మలు ఎందుకు, స్ట్రెస్ ఎందుకు చేస్తున్నామంటే మనము మళ్ళీ నెక్స్ట్ జన్మలో మంచి జన్మ రావాలి అంటే మంచి కర్మలు చేయాలి. అది సృష్టికి మూలము అని చెప్తున్నారన్నమాట. కార్యాలు మనం చేసేటువంటి కర్మలు. ఓకే. సో సృజనాత్మక శక్తితో సకల జీవరాశికి మూల పురుషుడైనాడు దక్షుడు. సో దక్షునికి 2 భార్యలు. మొదటి భార్య ప్రసూతి, పేరులోనే ఉంది. ప్రసూతి అంటే ఎక్కువ డెలివరీస్ ఆవిడ చేస్తున్నదనమాట, ప్రసూతి. ఇంకొక భార్య పేరు అసిక్రీ. సో ప్రసూతికి ఏం చేశాడు, ప్రసూతి స్వయంభూ మను యొక్క కుమార్తె. సో ప్రసూతి ద్వారా ఆయనకి 24 మంది కుమార్తెలను పొందాడు ఫస్ట్. వీళ్ళందరూ కూడా సద్గుణాలకు ప్రతీకలు. అంతే, ఎందుకు తపస్సు చేశాడు కాబట్టి అటువంటి పిల్లలు పుట్టారు. సరే, ఇంకొక మళ్ళీ బ్రహ్మదేవుడు మళ్ళీ ఆజ్ఞాపించాడు, ఇవి సరిపోదు, ఇంకా నువ్వు సృష్టిని పెంచాలి అంటే అప్పుడు అసిక్రీ అనేటువంటి ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఈమె ద్వారా ఈ 60 మంది కుమార్తెలను సృష్టించడానికి ముందు ఫస్ట్ ఏం చేశారంటే వీళ్ళిద్దరికి 10,000 మంది సంతానము కలిగారనమాట. అంటే మనకి ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది, ఈజ్ ఇట్ పాసిబుల్ అనేటువంటిది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ గాడ్స్ క్రియేషన్. సో వాళ్ళకి హర్యాశ్వులు అని పేరు పెట్టారనమాట. హరి అశ్వులు అనేటువంటి పేరు పెట్టారు. వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యారు. వీళ్ళని కూడా పెళ్లి చేసుకుని మీరు సంతానాన్ని పెంచాలి అని దక్ష ప్రజాపతి ఆజ్ఞాపించాడు. వీళ్ళు హరియశ్వులు ఏం చేశారు, సరే మేము ఫస్ట్ తపస్సు చేసుకుని వస్తాము, మీరు ఎలాగ తపస్సు చేశారో మేము కూడా తపస్సు చేసుకుని వస్తాము అని వీళ్ళు వెళ్తారు, అడవికి వెళ్తారు 10,000 మంది. సో ఈ 10,000 మంది వెళ్ళినప్పుడు నారద మహర్షి వాళ్ళకి కనిపించి వాళ్ళని ఏం చేస్తాడు, మీరు దేని గురించి వెళ్తున్నారని చెప్పేసి, ఇలా పెళ్లి చేసుకోవడానికంటే మీకు అసలు పెళ్ళి అంటే అసలు అర్థమైందా, ఏమిటి అసలు తెలుసుకున్నారు అని కొన్ని క్వశ్చన్స్ చేస్తారు. మనం భాగవతంలో అది డీటెయిల్గా ఉంది, ముందు మనం దాని గురించి తెలుసుకుంటాము. సో ఆయనకి బోధిస్తాడు యాక్చువల్గా ఏమిటి, పెళ్ళి అనేటువంటిది ఇప్పుడు అవసరం లేదు, ఫస్ట్ తపస్సు చేసుకోండి, సరిగ్గా అర్థం చేసుకోండి అని చెప్తే వాళ్ళు 10,000 మంది సముద్రపు అడుగులో తపస్సు చేస్తారు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి బయటికి వస్తారు. బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా మాకు పెళ్ళి వద్దు, పెటాకులు వద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తారనమాట. అప్పుడు దక్ష ప్రజాపతి ఏం చేస్తాడు, వాళ్ళని కోపగించుకుంటాడు వాళ్ళని. సరే వీళ్ళు పనికిరాదని చెప్పేసి ఇంకొక 5,000 మందిని సృష్టిస్తాడు. వాళ్ళని శబలాశ్వులు అని పేరు వస్తుంది. సో వాళ్ళు కూడా ఇలాగే నారద మహర్షి డైవర్ట్ చేసి వాళ్ళని కూడా సృష్టి కార్యాన్ని చేయకుండా అతడు డిస్కరేజ్ చేస్తాడనమాట. సరే, అప్పుడు కోపం వచ్చి దక్ష ప్రజాపతి, పిల్లలు ఎవరు నా మాటలు వినట్లేదు, మగపిల్లలు, కాబట్టి ఆడ సంతానాన్ని పొందుదాము, ఆడపిల్లలు అయితే అణకువగా మెలకువగా మన మాటలు వింటారని చెప్పేసి ఆ 60 మంది సంతానాన్ని అప్పుడు కలుగుతారనమాట. అంటే దీనికంటే ముందు హిస్టరీ ఉంది, ఇది ఇక్కడ బ్రీఫ్గా చెప్తున్నాం అనమాట. సో ఇప్పుడు కూడా చూడండి, మనకి ఇంట్లో కూడా నార్మల్గా ఏం చెప్తారంటే అమ్మాయిలకి మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు జెంట్స్. ఎందుకంటే మనకి రీసెర్చ్ కూడా ఇప్పుడే తెలుస్తున్నది, సైంటిఫిక్గా కూడా అంతే, ఇంతకు ముందే తెలుసు మనకి, కానీ అది కాలాంతర్గతాన మరుగున పడిపోయింది. ఎందుకు మనకి హస్బెండ్ అండ్ వైఫ్కి 5 years డిఫరెన్స్ ఉండాలి అంటారు అనేటువంటిది ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల కంటే ఇప్పుడు ఇవాళ సపోజ్ 1 year బాబు ఉన్నాడు, తర్వాత 2 years బాబు ఉన్నాడు, ఇప్పుడే పుట్టిన అమ్మాయి ఉందనుకోండి, అంటే అమ్మాయి ఇప్పుడు పుట్టినప్పటికీ కూడా బాబుకు 2 yearsకి ఎటువంటి మెచ్యూరిటీ ఉంటుందో ఆ అమ్మాయికి పుట్టంగానే వచ్చేస్తుంది అనేటువంటిది. అంటే ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్లో సేమ్ ఇయర్ 5 yearకే బాబుని జాయిన్ చేశాము, అమ్మాయిని జాయిన్ చేసామనుకోండి,
కానీ బాబు యొక్క మెచ్యూరిటీ కేవలం 3 ఇయర్స్. అంటే వాడి మేధస్సు 3 ఏళ్ల పిల్లవాడిలాగా ఉంటుంది. కానీ అమ్మాయిది ఆల్రెడీ 5 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ లాగానే ఉంటుంది. కాబట్టి ఈవెన్ ఎనీ ఎగ్జామినేషన్లో మీరు తీసుకోండి, అమ్మాయిలు విల్ బి ఆల్వేస్ అవుట్ స్కోరింగ్ ద పిల్లలు, బాయ్స్. ఎందుకు? బికాస్ దేర్ మెచ్యూరిటీ ఈజ్ లైక్ దట్. అందుకే ఏం చేస్తున్నారంటే సంతానంలో ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ అనేటువంటిది 5 ఇయర్స్ మినిమం గ్యాప్ పెట్టాలి నార్మల్గా. అట్లీస్ట్ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ పెడితే ఈక్వల్ థింకింగ్ ఉంటుందన్నమాట. లేకపోతే ఏమవుతుంది, థింకింగ్ విల్ బి డిఫరెంట్. సో దే విల్ బి డామినేషన్ బై ద విమెన్ ఇన్ సమ్ కేసెస్, నాట్ ఇన్ ఆల్ కేసెస్, బట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఎందుకు? వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోలేనప్పుడు ద్వేషాలు, కలహాలు అనేటువంటివి వస్తాయి. మ్యారేజ్ అనేటువంటిది అపురూప సాంగత్యం, అది జీవితాంతం కొనసాగాలి. కాబట్టి అండర్స్టాండింగ్ అనేటువంటిది ఉన్నది. అందుకే మనకి అప్పటి నుంచి జాతకాలు చూడడం అనేటువంటిది, ఏజ్ చూడడం అనేటువంటిది, లీనియేజ్ చూడడం అనేది కూడా చెప్తున్నారనమాట. ఇది ఎందుకు ఇక్కడ డిస్కస్ చేస్తున్నామంటే, బికాస్ మనము ఈ కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి సంతానం గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ వీ టెల్ అవర్ చిల్డ్రన్, మనం నేర్చుకున్నది, ఎందుకంటే తెలియకపోవచ్చు, అట్లీస్ట్ మనం ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి వీ కెన్ డిస్కస్ విత్ పీపుల్ కన్విన్సింగ్లీ. ఎందుకు? శాస్త్రాల్లో చెప్పారు, నేను చెప్పడం కాదు, ఇది నా స్వంత థింకింగ్ కాదు. ఎందుకు? గురు పరంపర ద్వారా, శాస్త్రాల ద్వారా నేర్చుకున్నదే మనం చెప్తున్నాం. ఎందుకు? ఎక్కడ అంటే ఇట్లా రిఫరెన్స్ ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, సో వీళ్ళ 60 మంది కుమార్తెలని సృష్టించాడు ఎవరు? దక్ష ప్రజాపతి. సో వీళ్ళలో 27 మందిని మనము చంద్రునికి ఇచ్చారు, అదే 27 నక్షత్రాలు. అలాగే 13 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు అనమాట. తర్వాత మిగతావి యమధర్మరాజుకి ఇలాగా ఇచ్చుకుంటూ వాళ్ళు 60 మందిని దేవతలకి భార్యలుగా దక్ష ప్రజాపతి తర్వాత అసిక్రి దానం చేశారు, కన్యాదానం చేశారనమాట. సో ఎలాగా అంటే ధర్మదేవత యమధర్మరాజుకి 13 మందిని, శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, మేధ, క్రియా, బుద్ధి అనేటువంటి ఎగ్జామ్ పేర్లే చూడండి ఎలా ఉన్నాయి. శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, మేధ, క్రియా, బుద్ధి అనేటువంటిది. అంటే పేరుకి తగ్గినట్లే ఉంటారనమాట అప్పటి వాళ్ళు. తర్వాత భృగు మహర్షికి ఖ్యాతీదేవిని ఇచ్చారనమాట. ఖ్యాతీదేవి ఎవరు అంటే ఆవిడ లక్ష్మీదేవి యొక్క తల్లి. భృగు మహర్షికి వీడిని లక్ష్మీదేవిని ఇచ్చారనమాట. లక్ష్మీదేవి సంతానము ఖ్యాతీదేవి అనేటువంటి దాన్ని ఇచ్చారు. ఎవరి కుమార్తె? ప్రసూతికి దక్ష ప్రజాపతికి జన్మించినటువంటి వాళ్ళు. శివునికి ఎవరినిచ్చారు? సతీదేవిని. ఆవిడ లాస్ట్ డాటర్, అంటే పుత్రులలో చివరి ఆమె సతీదేవి. సో శివునికి మొదటి భార్య. సో దానికి మళ్ళీ భాగవతంలో మనకి తెలుస్తుంది సతీదేవి ఎలాగా తను దక్ష ప్రజాపతి శివుణ్ణి అవమానిస్తాడు ఒక యజ్ఞంలో. ఎందుకంటే ఆ యజ్ఞంలో శివుడు తను వచ్చినప్పుడు దక్ష ప్రజాపతి పెద్ద యజ్ఞం చేస్తుంటాడు. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడతారు ఎక్సెప్ట్ బ్రహ్మదేవుడు, శివుడు. బ్రహ్మదేవుడు ఆయన తండ్రి కాబట్టి నిలబడకపోయినా పర్లేదు అనుకుంటాడు. కానీ శివుడు తన